ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో చేరువచ్చిన దేవుని పిల్లలందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఇందువరకు మరి దేవుని దాసులు ఆత్మపూర్ణులై నిర్గమాకాండంలో నుంచి అద్భుతమైన సంగతులు మనకి అందించారు. దాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. మరికొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం ఆలకిద్దాం. దేవుడు తన కృపను మన పట్ల వెల్లడిపరుచున్నాడు. తన కుమారుడైన యేసుక్రీస్తుని మనకు ఆయన చూపించాలని, ఆయన రూపంలోనికి మనల్ని అందరినీ మార్చాలని ఆయన మనకు అనుగ్రహించిన ప్రధానమైన వనరు పరిశుద్ధాత్ముడు. ఆయన తన లేఖనాల్లోంచి తన ప్రియ కుమారుని మన ఎదుట ప్రత్యక్షపరచడం ద్వారా ఈ లోకంలో ఆయనను పోలి నడుచుకోవడానికి మనల్ని ఆయన సిద్ధం చేస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. ఉదయకాలము 5 సంగతులు మనం ఆలోచించాం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో గ్రంథకర్త ఈయన ప్రవక్తల కంటే శ్రేష్ఠుడు అన్న సంగతిని ఆనాటి క్రైస్తవులకు వివరించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ సంగతులని వరుసగా రాయించాడు. ఒకసారి ఈ వచనాల్ని మనం చదువుకుందాం. 11, 12 వచనాలు మనం చదువుకుందాం. 11, 12, 14 వరకు చదువుకుందాం. అవి నశించును కానీ నీవు నిలిచి ఉందువు. అవన్నీ వస్త్రం వలె పాతగిలను, ఉత్తరీయం వలె వాటిని మడిచివేయదు. అవి వస్త్రం వలె మార్చబడును కానీ నీవు ఏకరీతిగానే ఉన్నావు, నీ సంవత్సరములు తరగవు అని చెప్పుచున్నాడు. అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయు వరకు నా కుడిపాశమున కూర్చుండుము అని దూతల్లో ఎవని గూర్చైనా ఎప్పుడైనా చెప్పానా? వీరందరూ రక్షణను స్వాస్యము పొందబో వారికి పరిచారం చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. ప్రార్థన చేసి దేవుని మాటలు ధ్యానం చేద్దాం. పరిశుద్ధుడైన మా దేవ, మీ వందనాలు. చదవబడిన లేఖనాలు మాకు మీరు ప్రయోజనకరంగా విరిచి వడ్డించమని, వాక్య ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షత మాకు అనుగ్రహించమని యేసు ప్రభు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ 1 నుంచి 14 వచనాల వరకు 2 సంగతులు ముఖ్యమైనవిగా పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నాడు. ఆయన తన కుమారుడు ప్రవక్తల కంటే ఎంత శ్రేష్ఠుడో 9 సంగతులు ఇక్కడ రాయించాడు. దేవదూతల కంటే అంతే శ్రేష్ఠుడని 8 సంగతులు ఆయన రాయించాడు. అవన్నీ మనము ధ్యానించలేం, కానీ ఉదయకాలము 5 సంగతులు మనం ఆలోచించాం. 1, క్రీస్తు ప్రవక్తల యొక్క సృష్టికర్త అన్నాడు. ఎందుకని? సమస్తమును ఆయన ద్వారా సృజించబడినవి అని చెప్పాడు. ప్రపంచములు ఆయన ద్వారా నిర్మించబడినవి అని చెప్పాడు. కాబట్టి యేసు ప్రభు ప్రవక్తల కంటే ఎంత గొప్పవాడంటే ప్రవక్తల యొక్క సృష్టికర్త ఆయన. దేవదూతలు కూడా అంతే. 2వ అంశాన్ని మనం చూస్తాం. ఆయన ప్రవక్తలకు ప్రభువు అని చెప్పాడు. ప్రవక్తలకు ప్రభువుగా ఉన్నాడు అంటే ప్రవక్తలు ఆయన కింద పరిచారకులు మాత్రమే. దావీదు కూడా నా ప్రభువుతో చెప్పిన సంగతులు అని ప్రస్తావించినట్టుగా మనం గమనిస్తున్నాం. 3వ సంగతి మనం ఆలోచిస్తే, యేసుక్రీస్తు ప్రభువు ఆయన కుమారుడు అని చెప్పాడు. ప్రవక్తలు ఎవ్వరూ దేవుని కుమారులు కాదు. అందుకే పాత నిబంధన గ్రంథంలో మోషే కానీ, అబ్రహాము కానీ, దావీదు కానీ, మిగిలిన వారు ఎవరైనా కానీ పరలోకమందున్న దేవుణ్ణి తండ్రి అని సంబోధించడానికి సాహసం చేయలేదు. కారణం ఏంటంటే వారు ఆయన పరిచారకులు మాత్రమే.
ఆయన వారికి యజమానుడు, కానీ ఈయన ఎవరండి? కుమారుడు. తండ్రి రొమ్ములో ఉన్నవాడు, తండ్రి యొక్క గుణలక్షణాలని పుణికిపుచ్చుకున్నవాడు, స్వభావంలో కానీ, సారంలో కానీ, శక్తిలో కానీ, దైవత్వంలో కానీ, పరిశుద్ధతలో కానీ సమానుడు. కాబట్టి ఈయన ప్రవక్తల కంటే ఎలాగూ శ్రేష్ఠుడు అని చెప్పడానికి సాక్షాత్తు ఆయన కుమారుడు అని చెప్పాడు. 4వ అంశాన్ని మనం చూసాం. క్రీస్తు ప్రవక్తల యొక్క ప్రవచనాల సారం అని చెప్పాడు. ఏవేవి ప్రవచించబడ్డాయో మోషే ధర్మశాస్త్రంలో కానీ, కీర్తనల గ్రంథంలో కానీ, ప్రవక్తల గ్రంథంలో కానీ ఏవేవి ప్రస్తావించబడ్డావో అవన్నీ కూడా నన్ను గురించే ప్రస్తావించబడ్డావి, నా కొరకే వారు రాశారని యేసు ప్రభు స్వయంగా చెప్పాడు. కాబట్టి ఈయన ప్రవక్తల ప్రవచనాల యొక్క నెరవేర్పు. పాత నిబంధన గ్రంథాన్ని చదివినా, క్రొత్త నిబంధన గ్రంథాన్ని చదివినా బైబిల్ యొక్క సారం ఏంటంటే ప్రభు అయిన యేసు క్రీస్తుని మనము కనుగొనడం. 5వది మనం ఉదయకాలం ధ్యానం చేసాం. ఈయన వారసుడు అన్న మాట మనం ధ్యానం చేస్తాం. సమస్తమునకు ఆయనను దేవుడు ఏం చేశాడంట? వారసుడుగా నియమించాడు. ఈ 5 సంగతులు ఉదయకాలం మనం ధ్యానం చేసాం. అర్థమవుతుందండి? అర్థమవుతుందని అడిగి వెళ్ళిపోతుందని మీరు అంటున్నాడు ఒక ఆయన. మరి అర్థమైన వాళ్ళకి అర్థమైనంత స్పీడ్గా వెళ్ళిపోతున్నారు అంటున్నారు మరొక ఆయన. ఇక్కడ అన్ని తరగతులకు చెందిన వారు ఉన్నారు కాబట్టి అందరినీ కవర్ చేయడానికి ప్రభు సహాయం చేయాలి. అయినా మరొకసారి అందుకే మీకు సింహావలోకనం చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఈ మధ్యాహ్నం వేళ చాలా క్లుప్తంగా నేను ముగిస్తాను. మరొక 4 సంగతులు మనము యేసు ప్రభువారు ప్రవక్తల కంటే ఎందుకు శ్రేష్ఠుడో, ప్రవక్తల కంటే ఆయన ఎందుకు గొప్పవాడో అన్న సంగతులు మనం చూడబోతున్నాం. 6వ సంగతి ఏంటంటే ఇక్కడే ఆయన రాశాడు చూడండి, చాలా అద్భుతమైన సంగతి. 3వ వచనం, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. ఆయన అంటే ఎవరైనా? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి అన్నాడు. చాలు. ఈ గ్రంథము మనము ధ్యానిస్తున్నప్పుడు నేను ముందుగా చెప్పిన మాట పాలిష్డ్ లాంగ్వేజ్ దీంట్లో వాడబడింది అని చెప్పాను. అంటే శ్రేష్టమైన గ్రీకు భాష వాడబడింది అంటండి. అందులో ఈ మొదటి 4 వచనాలు చాలా క్లాసికల్ ప్యాసేజ్ అంట గ్రీకు భాషలో. ఎన్ని మాటలు చెప్పాడో చూడండి. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును అని చెప్పి ప్రతిబింబము అని రాశాడు కింద. ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి అన్నాడు. యేసు ప్రభు ఎవరు? దేవుని ప్రతిబింబము అని చెప్పాడు. అంతేకాదు యేసు ప్రభు ఎవరు? ఆయన తత్వం యొక్క మూర్తిమంతం. మరి ప్రవక్తలు ఎవరు? ప్రవక్తలు దేవుని ప్రతిబింబాలు కాదు, దేవుని మౌత్ పీసులు. నేను చెప్పాను కదా, దేవునికి బదులుగా మాట్లాడేవారు. కానీ ఈయన అలాంటి వాడు కాదు. ఈయన ఎవరంటండి? దేవుని ప్రతిబింబము అని చెప్పాడు. దేవుని యొక్క ప్రతిబింబము అని చెప్పాడు. అది రూపానికి సంబంధించింది. ఆయన లక్షణానికి సంబంధించింది కూడా చెప్తున్నాడు. ఆయన తత్వం యొక్క మూర్తిమంతము అంటే దేవునిలో ఉన్న లక్షణాలన్నీ తూచా తప్పకుండా 100కు 100% ఎవరిలో కనబడతాయి? ప్రభు అయిన యేసుక్రీస్తులో ఆయన తత్వం, ఆయన స్వభావం, ఆయన మూర్తిమత్వం అంతా కూడా మూర్తీభవించిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకే ప్రవక్తలు ఎవ్వరూ కూడా కనీసం మ్యాచ్ అవ్వరు అనమాట. మ్యాచ్ చేద్దామని కుదరదు. మరొకసారి నేను వాళ్ళని తక్కువ చేయాలని చెప్పట్లేదు, కానీ యేసు ప్రభు గారిని తక్కువ చేయకూడదని చెప్తున్నాను, అర్థం చేసుకుంటారని. నో ప్రాఫిట్ ఈజ్ కంపేరబుల్ టు జీసస్ క్రైస్ట్ ఎట్ ఆల్. కారణం ఆయన తత్వం యొక్క మూర్తిమత్వం. అంటే తండ్రి అయిన దేవుళ్ళలో ఉన్న స్వభావాలన్నీ కూడా ఈయనలో కనబడతాయి. అందుకే కొలసీ పత్రికలో చెప్పాడు చాలా అద్భుతమైన మాట. చూస్తారా? దైవత్వం యొక్క సర్వ సంపూర్ణత చూడండి. కొలసీ పత్రిక 1
2వ అధ్యాయం 9వ వచనం. పౌలు ఈ మాట రాయడానికి ముగ్ధుడైపోయాడు అనమాట. యాలయనగా దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత అన్నాడండి. అంటే ఏం తగ్గిందంటారా? ఏం తగ్గలేదు. దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత ఎక్కడ నివసిస్తుందంట? శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. అందుకే ఆయన మామూలు శరీరుడు కాదండి, సత్శరీరుడు అని రాశాడు తిమోతి పత్రికలో. అర్థమైనా? దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత మనం చూడాలంటే ఎక్కడ కనబడుతుంది? క్రీస్తునందు గుప్తమై ఉన్నది అని చెప్పాడు. ఆయన తత్వం యొక్క మూర్తిమత్వం, ఆయన స్వభావము పుణికిపుచ్చుకున్నవాడు, ఆయన లక్షణాలు కలిగిన వాడు. లక్షణంగా దేవుడిని చూడాలంటే యేసు ప్రభువులో కనబడతాడు. దాంట్లో సందేహం ఏమీ లేదు. ఇంకొక మాట ఒకసారి మనము చూద్దాం. చూడండి, రోమాపత్రిక 9వ అధ్యాయం చూడండి. రోమాపత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను కానీ ఈయన ఎవరు? ప్రభు అయిన యేసు క్రీస్తు. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు అని రాయబడింది. ప్రవక్తలకు ఎవరికైనా ఈ అవకాశం ఉన్నదా? ఈయన సర్వాధికారి అయిన దేవుడు అంటే ఆయన అధికారానికి అంతు లేదు. ఆకాశం అందు కానీ, భూమి అందు కానీ, సముద్రం అందు కానీ ఆయన సర్వాధికారి అని చాలా స్పష్టంగా ప్రభు రాస్తున్నాడు. అందుకే వారు ఏ విధంగా శోధించబడుతున్నారంటే, మాకు యెషయా ఉన్నాడు, మాకు ఇర్మియా ఉన్నాడు, మాకు దావీదు ఉన్నాడు, మాకు వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళ ప్రవచనాలు ఉన్నాయి, వారి యొక్క వీర గాథలు ఉన్నాయి అంటుంటే, మీరు ఒక్కసారి యేసు ప్రభు వైపు తిరగండి. ఆయన ప్రవక్తలకు ప్రభు అని చెప్పాడు. దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించున్నది. ఆయన సర్వాధికారి అయిన దేవుడు అని చెప్పాడు. యేసుక్రీస్తు యొక్క సర్వాధికారము చాలా ఏరియాల్లో నిరూపించబడిందండి. కొత్త నిబంధనలో ఆయన దెయ్యములు అన్నాయి, నీ నామమున దెయ్యములు మాకు లోబడుచున్నవి అని చెప్పాడు. అది నెంబర్ 1. ఈయన ఎవరో గాలియు సముద్రం ఆయనకి లోబడుచున్నవి అని వారు ఆశ్చర్యపోయారు. అది నెంబర్ 2. 3వది, మరణాన్ని ఆయన ఏమన్నాడంటే పేరు పెట్టి పిలిచాడు లాజర్ని. లాజరు బయటికి రమ్ము అని. మనుషులకు ఇట్టి అధికారం ఇచ్చిన దేవుని మహిమపరిచి వాళ్ళు వెళ్ళిపోయారంట. అర్థమైందా? మరణం మీద ఆయన అధికారి, సృష్టి మీద ఆయన అధికారి, సాతాను మీద కూడా ఆయన అధికారి. ఈ 3 అధికారాలు సర్వాధికారం కిందకు వస్తాయి అన్నమాట. విలియం మెక్డొనాల్డ్ గారు ఇలా రాశారు, నాకు ఇష్టమైంది అనమాట అది. యేసు ప్రభు చాలా జాగ్రత్తగా పలికాడనే మాట. ఎక్కడ? సమాధి దగ్గర. ఏమాత్రమైన చిన్న పొరపాటు వస్తే చాలా ప్రమాదం జరిగేది అన్నాడు. ఏంటంటే లాజరు బయటికి రమ్మన్నాడంట, లేకపోతే బయటికి రండి అన్నాడంటే అప్పుడు దాకా చచ్చిన వాళ్ళు అందరూ వద్దురంట, మనకు ప్లేస్ ఉండదు ఇంకా. తెలుసా మీకు ఆ సంగతి? ఒకరోజు రాబోతుంది రండి అని, ఇక్కడికి ఎక్కి రండి, బోర బాగబోతుంది. ఆ రోజు మృతులైన వారు సజీవులుగా లేస్తారు. ప్రధాన దూత శబ్దం, దేవుని బోర, ఆర్భాటం ఆ రోజు రాబోతుంది. అప్పుడు రండి అంటాడండి, అందరూ వచ్చేస్తారు. కానీ ఇప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాడు యేసుప్రభు. అక్కడ ఉంచుకుని లాజరు నువ్వు మాత్రమే బయటికి రమ్మన్నాడంట. అర్థమైందా? ఈయన ఏ అధికారండి? దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించున్నది. మీరు ఏ ప్రవక్తను ఆయనకి మ్యాచ్ చేస్తారు? వాళ్ళందరూ ఆయన నీడ మాత్రమే, వాళ్ళందరూ వారి ఛాయ మాత్రమే. ఈయన ఎవరండి? పరిపూర్ణుడు, దైవత్వం ఉట్టిపడేవాడనమాట. ఒక మాట మనము మోషే కోసం చదువుకుంటాం. మోషే దివ్య సుందరుడు అని రాయబడింది. మోషే ఎవరండి? దివ్య సుందరుడు. ఈయన ఎవరో తెలుసండి? ఈయన కోసం రాయబడిన మాట మనం చూస్తే 10,000లో ఇట్టే గుర్తించబడిన సుందరుడు అనమాట ఈయన. ఆ నక్షత్రం ఆయన ఎదుట నిలిచిపోయిందంట, చూడలేక. ఆ నక్షత్రము ఆ పాక మీదకి వచ్చి నిలిచెను అన్నమాట మనం చూస్తాం. వారందరూ ఆయనను చూసి తన్మయులైపోయారు. పరలోకమందున్న సైన్య సమూహం అంతా భూలోకానికి దిగివచ్చి ఆ పశువుల తొట్టులో ఉన్న ఆ బాబును చూసి సర్వోన్నతుడైన దేవునికి మహిమయు,
ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం అని చెప్పి గాన ప్రతిగానాలు చేసి మళ్ళీ వెళ్ళిపోయాయి. తెలుసా మీకు ఆ సంగతి? యేసుక్రీస్తు శరీర రీతిలో ఉన్న సశరీరుడిగా ఉన్న దైవ స్వరూపం అన్నారు. దర్శించారు ఆయన్ని, హత్తుకున్నారు ఆయన్ని, చేర్చుకున్నారు ఆయన్ని, అనుభవిస్తున్నారు ఆయన్ని. ఆలోచించండి, ఈయన ప్రవక్తల కంటే శ్రేష్ఠుడు. ఇంకొక మాట చూడండి, యోహాను ఉదయకాలం మనం చూసాం కదా, కొలసీ పత్రిక 9 మనం చూసాం. ఫిలిప్పీ పత్రిక చూడండి 2వ అధ్యాయము, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చూద్దామా? ఏ స్వరూపం అంటండి? దేవుని స్వరూపము కలవాడై ఉన్నాడు అన్నాడు. అంతేకాకుండా ఇంకో మాట చెప్పాడు చూడండి, దేవునితో సమానుడు. ఇప్పుడు చాలామంది ఆయన తండ్రి ఈయన కుమారుడు అంటే ఆయన కొంచెం ఎక్కువ ఈయన తక్కువ అనుకుంటారు. నో, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ములు వారు దైవత్వంలో కానీ, సారంలో కానీ, తత్వంలో కానీ, పరిశుద్ధతలో కానీ, శక్తిలో కానీ అన్ని విషయాల్లో ముగ్గురు సమానులే. మనకు అర్థమవకపోతే అర్థమవకపోక అది వేరే సంగతి, నీకు అర్థమైన అర్థమవకపోయినా అది వేరే సంగతి. కానీ విషయం ఏంటంటే వారు ముగ్గురు సమానులే. ఒకరిని ఎక్కువ ఒకరు తక్కువ చేసే పని మనకు కాదు. అక్కడ రాయబడింది ఏంటంటే ఆయన దేవునితో సమానుడు అని రాయబడింది. కింద ఏం రాయబడింది? అదే అధ్యాయంలో 9వ వచనంలోనే రాయబడిందండి. 8వ వచనంలో ఆకారమందు మనుషుడిగా ఉన్నాడు కానీ అంతరంగమందు దేవుడిగా ఉన్నాడు ఆయన. అదే వాళ్ళకి అర్థం కాని అంశం. మీరు నన్ను ఎవరని చెప్పుకుంటున్నారని అని అడిగితే మీరు నన్ను ఏమనుకుంటున్నారో అని అడిగేవాడు ఆయన. అందుకే 8వ అధ్యాయం మీరు చదువుకొని ఇంటికి వెళ్తారు. కాన్ఫరంటేషన్ చాలా బాగుంటుంది. అర్థమైందా? ఆకారమందు మనుషుడిగా కనబడ్డాడు. అన్ని విషయాల్లో మన వంటి వాడు అవ్వాల్సి వచ్చింది. కానీ ఆయన అంతరంగమందు ఎవరండి? మహోన్నతుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఆయనలో ఉట్టిపడుతున్నవి అన్నాడు. ప్రవక్తల కంటే ఎందుకు శ్రేష్ఠుడంటే ఈయన దేవుని స్వరూపము కలిగిన వాడు, దేవుని తత్వము కలిగిన వాడు. హెబ్రీ పత్రికలో ఆ మాట మనం చూస్తే దేవుని యొక్క మహిమ అన్నాడండి. దేవుని మహిమ యొక్క తేజస్సు అని చెప్పాడు. ఇక్కడ బింబము అన్నాడండి, కింద రాసి 3 వేసి ఏమన్నాడండి? ప్రతిబింబము అన్నాడు. చంద్రుడు ఆకాశంలో కనబడతాడు, మళ్ళీ అక్కడ చూడగలుగుతాం మనం, నీటిలో కనబడతాడా? తేడా ఏంటంటారు? పెద్ద తేడా ఏమి ఉండదు. అదే చంద్రుడు ఆకాశంలో ఉన్న ఆయన నీటిలో కనబడతాడు. పిల్లలు ఏం చేస్తారు? రాయేసి కొడతారు. అదేమవుద్ది? చంద్రబింబం ఇడిపోతుంది. మరలేమవుద్ది? మరలా దగ్గరికి వచ్చేస్తుంది. ఆ ప్రతిబింబాన్ని సిలువు కొట్టారు కానీ అది మరలా దగ్గరికి వచ్చేసింది. అది దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత. తన పరిశుద్ధుడు కుళ్ళు పట్టలేదు, పాతాళం ఆయన బంధించడం అసాధ్యం. కాబట్టి దేవుణ్ణి మరొక కోణంలో చూస్తున్నా, అక్కడున్న ఆయన మనకి కనిపించట్లేదు కాబట్టి ప్రతిబింబముగా మనకు కనబడుతున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. పిలుపుతో ఆయన చెప్పాడు, పిలుపు ఇంతవరకు నీవు నన్ను చూడలేదా? ఆ మాట చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 9వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 9వ వచనం చూడండి. యేసు, పిలుపు, నేను ఇంతకాలము మీ వద్ద ఉండినను నీవు నన్ను ఎరగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక ఎలా చెప్పుచున్నావు? నీవు నమ్ముట లేదా అన్నాడు. అప్పుడు దాకా పిలుపు అనేవాడు కానీ ఇప్పుడు అన్నాడు పిలుపు అన్నాడు. అంటే అర్థం ఏంటి? పిలుపు గూగారం పెట్టాడు ప్రభు. పిలుపు, ఇంకా ఎందుకు ఇలా అడుగుతున్నావు? ఇంతకాలము దేవుని యొక్క ప్రతిబింబముగా మీ మధ్య నేను నివసిస్తే, ఆయన లక్షణాలన్నీ మీ ఎదుట ప్రదర్శిస్తే ఇంకా తండ్రిని జీవించమన్నావేంటి అన్నాడు. కనుక ఆలోచన, ఇదే యోహాను సువార్త. యోహాను సువార్త ఎందుకు మనం చదవాలంటే, యోహాను సువార్త యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మునట్లు. ఎందుకు రాశాడంటే ఇదంతాను? యోహాను సువార్త ఎందుకు రాశాడు తెలుసా? ఆయన దేవుని కుమారుడని నమ్మి
మనం విశ్వాసించి రక్షించబడడానికి రాశాడు కాబట్టి ఆయన కుమారత్వం గురించి మనం ఆలోచించాలంటే యోహాను సువార్త చాలా ప్రాముఖ్యమైనది. 10వ అధ్యాయం చూడండి, 33వ వచనం. యోహాను సువార్త 10:33. అందుకు యూదులు ఏంటంటే అండి, నీవు మనుషుడు అయి ఉండి దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్ళతో కొట్టుదుము కానీ మంచి క్రియ చేసినందుకు కాదని ఆయన అన్నాడంట, నేను దేవుడిని అన్నాడంట. యేసు ప్రభు దేవుడిని అన్నాడని ఎక్కడ రాశాడని అడుగుతున్నారు కదా మీరు. చాలామంది ఇదే అంటున్నారు. ఇక్కడ వాళ్ళే అంటున్నారు నువ్వు దేవుడు అని చెప్పుకుంటున్నావని. మరి దేవుడు అని చెప్పుకోక ఏం చేస్తారు? 5వ అధ్యాయంలో చూడండి, 5వ అధ్యాయంలో కూడా ఒక మాట ఉంటుంది. 5వ అధ్యాయం 18వ వచనం. ఆయన విశ్రాంతి దినాచారం మీరుట మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తను దేవునితో సమానుడుగా చేసుకొనెను గనుక ఇందు నిమిత్తము యూదులు ఆయనను చంపవాలని మరి ఎక్కువగా ప్రయత్నం చేసిరి అన్నమాట చూస్తున్నాం. యేసుక్రీస్తుని ఎందుకు చంపాలనుకున్నారు? ఎందుకు సిలువేయాలనుకుంటున్నారు? ఒకటి అసూయ, అది వేరే సంగతి. రెండోది ఏంటి తెలుసా? ఆయన నేను దేవుడు అని చెప్తున్నాడు. లోకా గారు అక్కడ సువార్త చెప్తున్నారంట. సువార్త చెప్తుంటే ఒక ఆయన చాలా కోపం వచ్చేసి పరిగెట్టుకు వచ్చేసి అసలు మీకున్న పెద్ద సమస్య ఏంటంటే ఆయనే దేవుడు అంటారు, అది అసలు కుదరదు అన్నాడంట. ఈయనకి తెలుసంట. అసలు మరి మీరెవరు అన్న, ఈ ఊరికి ప్రెసిడెంట్ ఎవరు అని అడిగాడంట. నేనే అన్నాడంట. నువ్వే ఎందుకు 10 మంది ప్రెసిడెంట్లు ఉండొచ్చు కదా అన్నాడంట. ఆయన దేవుడు కాబట్టి దేవుడుగా చెప్తున్నాడు. అది వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళు ఏమనుకోండి, నువ్వు మనుషుడు అయి ఉండి దేవుడు అని చెప్పుకున్నావే అని చెప్తున్నారు. కానీ ఆయన ఎవరండి? బైబిల్ ఘోషించే మాట ఏంటంటే దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత. ఆయన మనుషుడిగా కనబడిన, ఆకారమందు మనుషుడిగా కనబడిన అంతరంగంలో ఆయన దేవుడు. అంతేకాకుండా చాలా స్పష్టంగా రాయబడింది ఆయన దేవునితో సమానుడు. ఆయన ఆదియు అంతమై ఉన్నవాడు, అల్ఫా ఒమేగా ఉన్నవాడు. ఆయన గొప్పవాడు కాబట్టి ప్రవక్తలు ఎవరు కూడా యేసుక్రీస్తు ఏమాత్రం పోల్చడానికి అవకాశం లేదు. ప్రవక్తల కంటే శ్రేష్ఠుడు ఆయన ఇక్కడ ఉన్నాడు అని చెప్పాడు. 7వ సంగతి, ఆయన సమస్తమును. ఎబ్రీ పత్రిక చూడండి 3వ వచనం మరలా చదువుదాం. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి అని చెప్పాడు. దేవుని యొక్క తత్వం, దేవుని యొక్క స్వభావం, దేవుని యొక్క మూర్తి ఉపయోగించిన ఆయన యొక్క అన్ని లక్షణాలు ప్రభువులో కనబడతాయి. రెండవది, తర్వాత 7వ అంశముగా తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచున్నాడు అని చెప్పాడు. కింద పైన మనం చూసాం ఆయన సృష్టికర్త అన్నమాట మనం చూసాం. నిర్మించాను అన్నమాట 3వ వచనంలో కనబడింది. ప్రపంచములను నిర్మించాను అంటే ఆయన సృష్టికర్తగా చూసాం. ఇప్పుడు ఆయన నిర్వహించుచున్నాడు అన్నాడు. ప్రపంచాలను నిర్మించి మీకు మాకు సంబంధం లేదు, మీ బాధ మీరు పడండి అని దేవుడు వెళ్ళిపోలేదు. అదొక థియాలజీ ఉంది. దేవుడు లోకాన్ని సృజించాడంట. ఆ తర్వాత వీళ్ళ పాపం చేసిన కారణాన్ని బట్టి వాళ్ళని వదిలేసి మీ బాధలు మీరు పడండి, నా బాధ నేను పడతానని వెళ్ళిపోడంట. అలాగలేదు, ఆయన నిర్వహిస్తున్నాడు అన్నాడు. నిర్మించిన వాడే సమస్తాన్ని ఆయన ఏం చేస్తున్నాడు? నడిపిస్తున్నాడు. చరిత్రలో దేవుని అదృశ్య హస్తము ఎలాగూ ప్రపంచాన్ని నడిపిస్తుందో, రాజులను, అధికారులను, ప్రభుత్వాలని, ప్రజల్ని, పరిస్థితులను, సృష్టిని, క్లైమేట్ని, అన్నిటిని ఆయన ఎలా నడిపిస్తున్నాడో ఒకసారి చరిత్ర చూస్తే మనకు అర్థమవుద్ది అనమాట. ఆయన నిర్వహించుచున్నాడు అంటే ఆయన నడిపిస్తున్నాడు అన్నమాట. ప్రవక్తలు నడిపించగలరా? దేవదూతలు నడిపించగలరా? నడిపించలేరు. ఈయన నిర్వహించే దేవుడు, సమస్తాన్ని నిర్వహిస్తున్నట్టుగా మనము గమనిస్తున్నాం. ఒక వచనం చూద్దాం చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం చూడండి. 1వ అధ్యాయం అక్కడంతా ఆయన యొక్క దైవత్వం గురించి, ఆయన నిర్మాణం గురించి చెప్పాడు. అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు అని చెప్పి 16వ వచనం చూడండి. ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు
ఆకాశం అందు ఉన్నవి, భూమి అందు ఉన్నవి. కానీ కొన్ని దృశ్యమైనవిగా ఉన్నాయి, కొన్ని అదృశ్యమైనవిగా ఉన్నవి. సింహాసనాలైనా, ప్రభుత్వాలైనా, ప్రధానులైనా, అధికారములైనా సర్వమును ఆయన యందు సృష్టింపబడెను, సర్వము ఆయన ద్వారా ఆయనను బట్టి సృజింపబడెను అన్నాడు. చాలు. ఆయన సృష్టించాడు, సర్వాన్ని సృష్టించాడు, ప్రభుత్వాల్ని, అధికారుల్ని, ప్రధానులను అందరినీ సృష్టించాడు. ఆయనే వాటిని ఏం చేస్తున్నాడండి? నిర్వహిస్తున్నాడు. మీకు ఒక సంగతి తెలుసా? లింగ నిష్పత్తిని ఎవరో మెయింటైన్ చేస్తున్నారు అంటే, స్త్రీ పురుషులు సరిపడగా ఈ భూలోకానికి రావడానికి లింగ నిష్పత్తిని మెయింటైన్ చేసేది ఎవరో తెలుసా? దేవుడు. మనుషుడు దాంట్లో వేలు పెట్టాడు కాబట్టి ఇప్పుడు తక్కువైపోయారు. స్త్రీలందరినీ భ్రూణహత్య చేసి పురుషులందరినీ పుట్టనిచ్చారు కొన్ని సంవత్సరాల క్రితం. ఇప్పుడు అందుకే స్కాన్ అది బ్యాన్ చేశారు. ఎవరో చెప్పకూడదు, చెప్తే జైలు. కానీ ఏం చేశారు తెలుసా? పురుషులనే పుట్టనిచ్చి స్త్రీలను ఆపేసిన కారణాన్ని బట్టి నిష్పత్తి దెబ్బతినేసింది. కొన్ని కులాల్లో అమ్మాయిలు లేరు. కారణం ఏంటి? వాళ్ళు చేసిన పని. మరి చరిత్ర అంతా మీరు చూడండి, ఒకరికి 2 అమ్మాయిలను ఇస్తే మరొక ఆయనకి 2 అబ్బాయిలను ఇస్తాడు. అది ఎవరు మెయింటైన్ చేస్తున్నాడు? మన నిర్ణయం కాదు, దేవుని నిర్ణయం. వాతావరణానికి, గాలికి బరువిచ్చి భూమి మీద ఆక్సిజన్ ఉండేలాగా ఆయన నిర్వహిస్తున్నాడు. భూమి నిరంతరం తిరగడానికి ఆయన అనుమతిస్తున్నాడు. చాలా విషయాలు సృష్టి యావత్తు మీరు పరిశీలిస్తే దేవుని యొక్క నిర్వహణ మనకు కనబడద్దు అనమాట. భూమికి సారాన్ని ఎవరిస్తున్నాడు? వేసిన మొక్కలు వేసినట్టు కుళ్ళిపోని అనుకోండి, ఏమవుతుంది? భూమికి సారాన్ని ఇస్తున్నాడు, మొక్కలు పెరగడానికి ఆయన వెలుగునిస్తున్నాడు, ఆహారాన్ని ఇస్తున్నాడు. అదే చెప్పాడు కదా. ఒకసారి చూడండి, అపోస్తల కార్యాల గ్రంథం, పౌలు ఏథెన్స్లో చెప్పిన గొప్ప సంగతి అదే మనం అక్కడ చూడగలుగుతాం. అపోస్తల కార్యాల గ్రంథము 17వ అధ్యాయము 24వ వచనం నుంచి చాలా సంగతులు అక్కడ పౌలు రాసినట్టుగా మనం చూస్తాం. చూడండి, జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు అన్నాడు. ఒకటి, ఆయన నిర్మాణకుడు. రెండవది, తానే ఆకాశమునకు భూమికి ప్రభువు అయినందున హస్తకృతమైన ఆలయంలో నివసింపడు అన్నాడు. 25వ వచనం చూడండి, ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక అన్నాడు. ఏం చేస్తున్నాడంటండి? జీవాన్ని, ఊపిరిని ఆయన ఇస్తున్నాడంట. అర్థమైందా? ఆలోచించండి. అందరికీ ఇస్తున్నాడు గాలి, అందరికీ ఇస్తున్నాడు ఊపిరి, జీవమును ఊపిరిని ఆయన ఏం చేస్తున్నాడంట? దయచేయుచున్నాడు అని చెప్పాడు. 26వ వచనం చూడండి, సృష్టించి తడువులాడి తెలుసుకుందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలం వారి నివాస స్థలముల యొక్క పొలిమేర్లను ఏర్పరిచని. ఇప్పుడు చూడండి, ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండువాడు కాడు అని చెప్పాడు. చూసారా? నీకు దూరంగా లేకుండా నీకు అవసరమైనవన్నీ ఆయనే ఇస్తున్నాడు. 28వ వచనం చూడండి, మనం ఆయన యందు బ్రతుకుచున్నాము అన్నాడండి. ఎవరు యందు బతుకుతున్నాం అంటండి? ఆయన ఉన్నాడు కాబట్టి బతుకుతున్నాం. ఎందుకని? గాలి ఎంత ఉండాలో, ఏ శాతం ఉండాలో ఆయన నిర్వహిస్తున్నాడు. నీరు ఎంత ఉండాలో, ఏ శాతం ఉండాలో నిర్వహిస్తున్నాడు. సముద్రం ఎక్కడి వరకు ఉండాలో ఆయన నిర్వహిస్తున్నాడు. భూమికి సారం ఎలా ఉండాలో ఆయన నిర్వహిస్తున్నాడు. వర్షాలు ఎప్పుడు పడాలో ఆయన నిర్వహిస్తున్నాడు. చలి ఎప్పుడు రావాలో ఆయన నిర్వహిస్తున్నాడు. నువ్వు అంగీకరించినా అంగీకరించకపోయినా సృష్టిని యావత్తు ఆయన మానిటరింగ్ చేస్తున్నాడు. తెలుసా మీకు ఆ సంగతి? అదే చెప్తున్నాడు ఇక్కడ. ఆయన యందు మనం బ్రతుకుతున్నాం, ఆయన యందు మనం చలిస్తున్నాం, ఉనికి కలిగి ఉన్నాం. మానవ ఉనికి భూమి మీద ఉండడానికి కారణం ఎవరంటండి? ఆయనే. ఆయన సమస్తమును నిర్వహించుచున్నాడు అన్నాడు. ప్రవక్తలు చేయగలరా? ప్రవక్తలు ఆయన పరిచారకులే కానీ, ప్రవక్తలు ఆయనకు బదులుగా మాట్లాడేవారే కానీ, ప్రవక్తలు ఆయనను సేవించిన సేవకులే కానీ ఎవరు కాదండి? నిర్మాణకులు కాదు. నిర్వహించేవారు కూడా తన మహత్తు గల మాట చేత ఆయన ఏం చేస్తాడంట? నిర్మించాడు, నిర్వహిస్తున్నాడు. సమస్తం ఎలా నిర్వహించబడుతుందో తెలుసా? దేవుని మాట ద్వారా నిర్వహించబడుతున్నాయి అంట. దేవుడు ఊపిరి విడవగా యోబు గ్రంథంలో రాయబడింది, భూమి తన యొక్క రూపాన్ని మార్చుకుంటుంది అని చెప్పాడు. కాబట్టి ఆయన నిర్వహించేవాడుగా ఉన్నాడు. ఆయన యందు మనం చలిస్తున్నాం, ఉనికి కలిగి ఉన్నాం, మనము బ్రతుకుతున్నాము అని చెప్పాడు.
అది 5వ అంశంగా మనం గమనిస్తున్నాం. 7వ అంశంగా మనం గమనిస్తున్నాం. 8వది చాలా విలువైంది. చూడండి, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు, ఈ మాట చూడండి, పాపముల విషయములో శుద్ధీకరణ ఆచారము తానే చేసి అన్నమాట రాయబడింది. ఈ యొక్క లక్షణము మిగతా వారందరికీ యేసుక్రీస్తుని భిన్నంగా నిలబడుతుంది అనమాట. పాపముల విషయమైన శుద్ధీకరణ ఆచారం ఎవరు చేశారంటే అండి, తానే చేశాడు. ఆయన ఒత్త గొర్రెపిల్లని తేలేదు, ఒక మేకపిల్లని తేలేదు, ఒక గొవ్వను తేలేదు. ఆయనే శుద్ధీకరణ ఆచారాన్ని తానే చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ప్రవక్తలు ఎవరు కూడా పాపముల విషయమై శుద్ధీకరణ ఆచారం చేయలేదండి, చేయలేరండి. ఏం చేశారు వాళ్ళు? పాపాన్ని వారు చెప్పారు, పాపాన్ని గురించి వారు బోధించారు, పాపం గురించి వారు ఖండించారు తప్ప శుద్ధీకరణ ఆచారం ఎవరు చేశారు? తానే చేశాడు. అందువల్ల ఈయన ప్రవక్తల కంటే గొప్పవాడు. దేవదూతలు కూడా పాపాన్ని తీసివేయలేకపోయాయి, ప్రవక్తలు పాపాన్ని తీసివేయలేకపోయారు, యాజకులు పాపాన్ని తీసివేయలేకపోయారు, బలులు పాపాన్ని తీసివేయలేకపోయాయి. కానీ ఈయన ఏం చేశాడంటండి? శుద్ధీకరణాచారము తానే చేశాడు అన్న మాట మనం చూస్తున్నాం. పేతురు పత్రిక చూడండి, లేకపోతే తీతు పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. చదవండి. క్షమించండి, హెబ్రీ పత్రిక 9:26 చూడండి. హెబ్రీ పత్రిక 9:26. అట్లైన ఎడల జగదుత్పత్తి జగత్తు పునాది వేయబడినది మొదలుకొని అయితే యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకునడం వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను అని చెప్పాడు. పాప నివారణ చేయడానికి తన్ను తానే ఆయన అర్పించుకున్నాడు, ప్రత్యక్షపరచబడ్డాడు అని చెప్పాడు. తానే చేశాడు ఈ యొక్క బలియాగాన్ని, లేకపోతే ఈ పాప నివారణను ఆయనే చేశాడు. ఇది గొర్రెల రక్తం కాదు, మేకల రక్తం కాదు. ఇక్కడ పైన రాయబడింది, అవి శుద్ధి చేయలేకపోయాయి కాబట్టి ఆయనే తన్ను తానే అర్పించుకున్నాడంట. శుద్ధీకరణాచారం తానే చేశాడు. చాలా విషయాలు ఇక్కడ రాయబడ్డాయి, కానీ సమయం లేదు, నేను ముగించాలనుకుంటున్నాను. యోహాను చెప్పాడు, ఆయన పాపం ఎరగని వాడు అని చెప్పాడు. 3వ అధ్యాయం 5వ వచనం యోహాను మొదటి పత్రిక. ఆయన యందు పాపము లేదు అని పేతురు చెప్పాడు. పౌలు చెప్పాడు, కొరింథీ పత్రిక 5:21. ఆయనలో పాపము లేదు, ఆయన పాపం ఎరగడు, ఆయన పాపము చేయలేదని పేతురు చెప్పాడు. 3 తత్వవేత్తలు 3 రకాల క్వాలిటీస్ చెప్పాడంటండి. ఆయన యందు పాపము లేదు అని యోహాను చెప్పాడు. యోహాను మొదటి పత్రిక 3:5 ప్రకారం. ఎందుకని? యోహాను ఆయన రొమ్ము మీద ఆనుకునేవాడంట. ఎక్కడ ఆనుకునేవాడండి? రొమ్ము మీద ఆనుకునేవాడు కాబట్టి కనీసం ఆ గుండె చప్పుల్లో కూడా పాపం లేదంట. ఆయన యందు పాపం లేదు అని చెప్పాడు. పేతురు ఎప్పుడు కూడా కార్యాలు చేసేవాడు కాబట్టి ఆయన ఏ పాపము చేయలేదు అని చెప్పాడు. పౌలు ఒక తత్వవేత్త కాబట్టి ఆయన పాపం ఎరగడు అని చెప్పాడు. అంటే ఆలోచనలో కూడా ఆయనకు పాపం లేదు అని చెప్పాడు. పాపము చేయనివాడు, పాపము లేనివాడు, పాపము ఎరగనివాడు మన కొరకు తను తానే పాప పరిహారార్థంగా ఏం చేశాడండి? అప్పగించుకున్నట్టుగా మనం గమనిస్తున్నాం. ఎవరైనా ప్రవక్తలు కానీ ఈ కార్యాన్ని చేయగలిగారా? పాప పరిహారం విషయంలో తానే ఈ లోకానికి వచ్చి తన స్వరక్తాన్ని అర్పించడం ద్వారా, తన్ను తానే అప్పగించుకోవడం ద్వారా, అపరాధ పరిహారార్థ బలిగా తన్ను తానే అప్పగించుకోవడం ద్వారా మనందరికీ పాప నివారణ చేశాడనమాట. అమ్మయ్య, ఈ రాత్రి వేళ, ఈ సాయంత్రం వేళ నీ కొరకు పాపము లేనివాడు, పరిశుద్ధుడైన వాడు, నీతిమంతుడైన వాడు,
సూది మన మోపగలిగినంత కూడా పాపము లేని ఆయన పాప పరిహారం నిమిత్తము మన కొరకు పాపముగా చేయబడ్డాడు అని రాయబడింది. ధనవంతుడైన ఆయన మనను ధనవంతులుగా చేయడానికి దరిద్రుడాయను అని రాయబడింది. అర్థమైందా? సిలువలో అర్ధనగ్నంగా ఆకాశానికి భూమికి మధ్య వ్రేలాడిన వాడుగా ఉన్నాడు. తండ్రి కోపాన్నంతా భరించిన వాడుగా ఉన్నాడు. తన స్వరక్తము ద్వారా ఒక సంఘాన్ని ఆయన స్థాపించాడనమాట. అందుకే దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము అని చెప్పి అపోస్తల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనంలో మనం గమనిస్తాం. శుద్ధీకరణ ఆచారం విషయంలో ఎవరినో పంపించలేదు ఆయనే దిగి వచ్చాడు, ఆయనే అర్పించబడ్డాడు, ఆయనే బలిగావించబడ్డాడు, ఆయనే రక్తం చిందించాడు. ఆ రక్తం ద్వారా పాప పరిహారం జరిగింది, పాప నివారణ జరిగింది. శాశ్వత కాలం పరిశుద్ధులుగా చేయబడ్డానికి ఒక మార్గం ఆయన ఏర్పాటు చేసినట్టుగా మనం గమనిస్తున్నాం. కాబట్టి శుద్ధీకరణ ఆచార విషయంలో ఆయన చేసినది ప్రవక్తల కంటే శ్రేష్ఠుడిగా ఆయన ఏం చేస్తుందండి? నిరూపిస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. చివరిగా 9వదిగా మొదటి అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. మధ్యలోంచి, దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెను, వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడకు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. ఇది 9వది. ఇప్పుడు ఆయన ఎలా కూర్చున్నాడంటండి? దేవుని కుడిపార్శ్వన కూర్చున్నాడంట. ఈయన ప్రవక్తల కంటే శ్రేష్ఠుడు అని చెప్పడం గల కారణం ఏంటంటే ఆయన నేరుగా తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నాడు. 3 ముఖ్యమైన సంగతులు అక్కడ మనకు తెలియజేస్తుంది. నెంబర్ 1, ఆయన కూర్చున్నాడంటే పని ముగించాడు. నెంబర్ 2, ఆయన కూర్చున్నాడంటే సముచితమైన స్థానము, అధికారం ఆయనకి ఇవ్వబడింది. నెంబర్ 3, ఆయన విశ్రమిస్తున్నాడు. ఆయన విశ్రాంతిలో ఉన్నాడు. కారణం ఏంటంటే ఆయన సంపూర్ణంగా పని ముగించాడు. దేవుడు 6 దినాలు పనిచేసిన తర్వాత 7వ దినాన్ని విశ్రమించాడు. ఆ తర్వాత మానవుడు పాపంలో పడిపోయాడు. అప్పటి నుంచి యేసుక్రీస్తు బలి అర్పించబడే వరకు దేవుడు పని చేస్తూనే వచ్చాడు. ఇప్పుడు పని చేయవలసిన అవసరత లేదు. కారణం ఏంటంటే బలి అర్పించబడింది, సమాప్తం చేయబడింది. కాబట్టి ఆయన ఉన్నతమైన స్థానానికి హెచ్చించబడ్డాడు. అన్ని నామముల కంటే పైనామముగా ఆయనకి ఇవ్వబడింది. తండ్రి కుడిపార్శ్వమున ఆయన కూర్చుని ఉన్నాడు. అందుకే ఇక్కడ 2-3 సార్లు చెప్పబడింది, నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయు వరకు నా కుడిపార్శ్వమున కూర్చుండము అని చెప్పాడు. తండ్రి కుడిపార్శ్వమున ఆయన విశ్రమిస్తున్నాడు. ఆయనకు ఒక అధికారం గలవాడుగా ఉన్నాడు. అంతేకాకుండా ఆయన పని ముగించిన వాడిగా కనబడుతున్నాడు. ఆయన ప్రవక్తల కంటే శ్రేష్ఠుడు అని చెప్పాడు. దేవదూతల కంటే కూడా శ్రేష్ఠుడు. 2 మాటలు చూసి మనం ముగిద్దాం. ఇవన్నీ కూడా వారికి ఆపాదించవచ్చు. కానీ ఇంకొక 2 ముఖ్యమైన సంగతులు ఇక్కడ మనం చూడాలి. చూడండి, ఆయన దేవదూతల కంటే శ్రేష్ఠుడు అన్న మాట మనం చూస్తాం. 6వ వచనం చూడండి. ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలనని చెప్పుచున్నాడు. చూసారా, దేవుని దూతలు ఎవరికి నమస్కారం చేయాలంటండి? ఆయనకు నమస్కారం చేయాలి. మరి ఎవరు గొప్పడు? ఆయన దేవదూతల కంటే గొప్పవాడు అన్న మాట మనం గమనిస్తున్నాం. మీరు లూకా సువార్త చదవండి, లేకపోతే మత్తయి సువార్త చదవండి. ఆయన పుట్టినప్పుడు దేవదూతలు ఆయనకి ఏం చేశారండి? గానం చేశారనమాట. ఆయన చనిపోతున్నప్పుడు ఆ గెస్సెమైన వనంలో దేవదూతలు ఏం చేశారండి? ఆయనకు పరిచర్య చేశారండి. ఆయన తిరిగి లేచినప్పుడు దేవదూతలు ఏం చేశారండి తెలుసా? ఆయన పక్షమున ప్రకటించారండి. అర్థమైందా? దేవదూతల కోసం ఈయన ఏం చెప్పలేదు. దేవదూతల పని ఏంటంటే ఆయన పుట్టినప్పుడు ఆయన ఆరాధించారు, ఆయన శ్రమలో ఉన్నప్పుడు ఆయనకు పరిచర్య చేశారు, ఆయన తిరిగి లేచినప్పుడు ఆయన తిరిగి లేచి ఉన్నాడని ప్రకటన చేశారు, ఆయన ఆరోహణమైనప్పుడు మరలా రాబోతున్నాడని లోకానికి తెలియజేశారు. ఎవరు గొప్పవాడు? యేసుక్రీస్తు దేవదూతల కంటే గొప్పవాడు. మరి దేవదూతలు ఎవరు? 7వ వచనం చూడండి.
తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునేవాడు అని తన దూతల గురించి చెప్పుచున్నాడు. కానీ తన కుమారుడైతే దేవా అంటున్నాడండి. చూసారా, దేవదూతలను ఏమంటున్నాడంట? వారు ఆ దూతలందరూ కూడా వాయువులుగా ఉన్నారంటండి, అగ్ని జ్వాలలుగా ఉన్నారంట, సేవకులుగా ఉన్నారంట. ఇక్కడ ఒక మాట మీకు తెలియజేస్తుంది. దేవుడు ఒక మాట చెప్తే దేవదూతలు ఎలా పనిచేస్తారంటే ఈ రెండు రకాలుగా పనిచేస్తారంట. ఒకటి, వాయువు అంత వేగంగా పనిచేస్తారంట, అగ్ని అంత బలంగా పనిచేస్తారంట. దేవుడు ఒక మాట దేవదూతలకు సెలవిస్తే వాయువు అంత వేగంగా పనిచేస్తారంట, అగ్ని అంత బలంగా పనిచేస్తాడంట. దేవదూతలు ఆయనకు పరిచారకులు అని చెప్పాడు. దేవదూతలకు ఆయన సేవ చేసేవారే తప్ప ఈయన దేవా అని, ఈయన నా కుమారుడు అని చెప్పాడు. దేవదూతల కంటే శ్రేష్ఠుడు యేసు ప్రభు. పాత నిబంధన భక్తులు, పాత నిబంధన ప్రవక్తలు, పాత నిబంధన ఆ కార్యాలు ఆనాటి క్రైస్తవులకి వారు బోధిస్తున్నారు. మాకు దేవదూతలు ఉన్నారు, వారి పరిచర్య ఉన్నది. దేవుడు మా పక్షాన దేవదూతను పంపించి 185,000 మందిని ఒక రాత్రి సంహరించారు అని వాళ్ళు చెప్తున్నారు. దేవదూతల సైతం తల వంచి నమస్కరించవలసిన ప్రభు ఇక్కడ ఉన్నాడు అని గ్రంథకర్త వారికి తెలియచేస్తున్నాడు అనమాట. దేవదూతలు దేవునికి మాత్రమే పరిచారకులు కాదు, ఆ దేవుణ్ణి నమ్మున నీకు నాకు కూడా పరిచారకులుగా నియమించాడు. అంటే దేవదూతలు యేసుక్రీస్తుతో పోల్చబడలేరు. అంతేకాకుండా దేవదూతలు మనకంటే గొప్పవారు కాదు. మీ మొక్కల్లో సందేహం ఉంది, అందుకే ఇక్కడ రండి. చూడండి 14 వచనం. వీరందరూ అంటే ఎవరు? పైన చూడండి. అని దూతలతో ఎవని గురించి అయినను ఎప్పుడైనాను చెప్పేనా అన్నాడు. వీరందరూ అంటే ఎవరు? ఈ దూతలందరూ, ఈ దేవదూతలందరూ కూడా ఎలా చేస్తున్నారంట? రక్షణ స్వాస్యము పొందబో వారికి పరిచారం చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా అన్నాడండి. ఎంత అద్భుతమైన సంగతి చూడండి. యేసు ప్రభువుని నమ్ముకోవడం వల్ల దేవుడు మనకి బాడీ గార్డ్స్ని పెట్టాడంట. యేసు ప్రభువుని నమ్ముకోవడం వల్ల మనకి దేవుడు ఎవరిని పెట్టారండి? గన్మెన్స్ పెట్టారండి. గన్మెన్స్ అంటే వాళ్ళ దగ్గర గన్లు ఉండవు, కానీ వాళ్ళకంటే బలంగా పనిచేస్తారు వీళ్ళు. రక్షణ స్వాస్యం పొందబో వారికి దేవుని దూతలు సేవ చేయడానికి దేవుని చేత నియమించబడ్డారంట. ఎవరైతే రక్షించబడ్డారో, ఎవరైతే మారు మనసు పొందారో దాని యొక్క పూర్తి స్వాస్యం పొందబోతున్నారు. నువ్వు రక్షించబడిన వెంటనే దేవుడు ఏమంటాడంటే ఇతను పరలోకం వచ్చేదాకా ఇతని చుట్టూ నువ్వు కావలి కాయమని చెప్తాడనమాట. మీకు తెలిసినా తెలియకపోయినా కానీ అదృశ్యంగా దేవదూతలు తన పిల్లల చుట్టూ ఏం చేస్తారండి? కాపలా కాస్తారు. పేతురు నిద్రపోతున్నాడు, కానీ దేవదూత నిద్రపోతలేదు, లెగ్గొట్టింది, లేగు దేవుడు చెప్పాడు తీసుకెళ్ళిపోమన్నాడు. అంతే, డోర్స్ అన్నీ ఓపెన్ అయిపోయాయి, చేయబట్టిన బయట తీసుకొచ్చేసాడు. తర్వాత దేవదూత కనపడలేదు. పౌలు ఏం చెప్పాడు? దేవుని దూత గత రాత్రి నా పక్కన నిలబడి ఈ వాడ నశించిపోద్ది, వాడలో ఉన్న సరుకులకు నష్టం కలుగుతుంది, కానీ వాడలో ఉన్న మనుషుల యొక్క తల వెంట్రుక కూడా ఊడదు అని చెప్పాడంట. రొట్టె విరిచి స్తోత్రం చెల్లించి ఆయన ఏం చేశాడంట? భుజించాడంట. వారందరూ కూడా భోజనం చేసి బలపడ్డారు. దేవదూతలు మనకు పరిచారకులు. చాలా సందర్భాల్లో ఒక వెంట్రుక వాసులో మనకి యాక్సిడెంట్ తప్పిపోద్ది. మనం ఏమనుకుంటామంటే చాలా టెక్నిక్గా తిప్పాను అందుకే తప్పుకుందాం. నో, చాలా సందర్భాల్లో మనకు తెలియని అనేకమైన ప్రమాదాల నుంచి ఎవరు తప్పిస్తారు? దేవుని దూతలు తన పిల్లలను కాపాడుతూ ఉంటారనమాట. ఎందుకని? దేవుడి వరకు పని అప్పగించాడు. వీరు మరలా రక్షణ స్వాస్యాన్ని పూర్తిగా పొందబోయే వరకు కూడా మీరు వాళ్ళకి ఏం చేయాలి? పరిచర్య చేయాలి అని చెప్పాడు. ప్రభువుకు పరిచర్య చేశారు, పేతురికి పరిచర్య చేశారు, పౌలుకి పరిచర్య చేశారు. మనకి కూడా ఎవరు పరిచర్య చేస్తారు? దేవదూతలు పరిచర్య చేస్తారు. ఇప్పుడు దేవదూతలు గొప్పలా మనం గొప్పలా చెప్పాలి. మీరు మనకు బాడీ గార్డ్స్ ఎవరండి? దేవుని దూతలు. ఫీజు చెల్లించక్కర్లేదు. ఇప్పుడు చాలామంది బాడీ గార్డ్స్ పెట్టుకుంటున్నారు. బుల్లెట్ బాడీ గార్డ్స్ని దాటని వచ్చేది, కానీ దేవదూతని దాట రాదు. తెలుసా మీకు ఆ సంగతి? కారణం ఏంటంటే వారు నిరంతరము నిద్రించకుండా శక్తి కలిగిన వారుగా, వాయువు అంత వేగంగా, అగ్ని అంత బలంగా తన పిల్లలను కాపాడు. వీరందరూ రక్షణ స్వాస్యం పొందబోయే వారికి పరిచారం చేయడానికై పంపబడిన ఆత్మలు కారా అన్నాడు. మన ధన్యత, విశ్వాసిని భాగ్యం ఎంత గొప్పదో తెలుసంటే
ఫీజు చెల్లించక్కలు లేకుండా, జీతం ఇవ్వక్కలు లేకుండా బాడీ గార్డ్స్ తిరుగుతున్నారు. నిత్యము మీరు పడుకున్నా, మీరు నడుస్తున్నా, మీరు ఎక్కడున్నా కానీ దేవుని దూతలు మీ చుట్టూ ఉంటారు. మీరు పరిశుద్ధంగా జీవిస్తున్నారనుకోండి, వాళ్ళు ఆనందిస్తారు. మీరు అపవిత్రంగా జీవిస్తున్నారనుకోండి, ఇంకొక దూతలు ఉన్నారు. ఎవరు తెలుసండి? వాయుమండల సంబంధమైన అధిపతి వాళ్ళు ఆనందిస్తుంటారు. మనం చేసేవన్నీ వీళ్ళిద్దరు చూస్తుంటారు. తెలుసా మీకు సంగతి? నువ్వు పరిశుద్ధంగా జీవిస్తున్నంత కాలము ఈ దూతలు నిన్ను చూసి ఆనందిస్తుంటారు, సంతోషిస్తుంటారు, దేవుని స్తుతిస్తుంటారు. ఒకవేళ నీవు పరిశుద్ధుడు అని చెప్పుకుని అపవిత్రుడిగా జీవిస్తున్నావు అనుకోండి, వాయుమండల సంబంధమైన దూతలు చూసి వాళ్ళు ఆనందిస్తారు. నువ్వు ఎవరికి ఆనందాన్ని తెలియజేస్తున్నావు ఆలోచించి. నీ చుట్టూ ఎవరున్నారండి? బాడీ గార్డ్స్. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఏదైనా చేయాలనుకున్నారనుకోండి, ఇటు అటు చూసుకోండి, వీళ్ళిద్దరు కనపడతారు. ఒకసారి ఒక ఆయన, పెద్ద ఆయన, భార్య చనిపోయిందంట. దాదాపుగా 80 సంవత్సరాలు సేవ చేశాడంట. ఒక రాత్రి ఆయన ప్రార్థన చేస్తున్నాడు, దేవా నా భార్య లేదు, ముసలివాడిని, ఇప్పుడు నాకు ఎవరు తోడంటే ఒకసారి కళ్ళు తెరి అన్నాడంట. కళ్ళు తెరిస్తే రూమ్ నిండా దేవదూతలే ఉన్నారంట. మరుసటి ఆదివారం మందిరానికి వచ్చాడంట. ఏంటి ఒంటరిగా ఫీల్ అవుతున్నాను? ఎక్కడ ఒంటరిగా ఫీల్ అవుతున్నానండి బాబు, బాత్రూమ్కి వెళ్ళాలన్నా వాళ్ళు ఎలాగ గెంటుకుని వెళ్ళాల్సి వస్తుంది అన్నాడు. అర్థమైందా? బాత్రూమ్స్కి వెళ్ళాలన్నా వాళ్ళకి గెంటుకుని వెళ్ళాల్సి వస్తుంది అన్నాడంట. ఎలీషా అన్నాడు, అయ్యా వీడి కళ్ళు తెరువు అన్నాడు. అగ్ని రథాలు, అగ్ని గుర్రాలతో ఆ దేవదూతలు ఎలా తిరుగుతున్నాయండి? ఆ యొక్క పర్వతం చుట్టూ తిరుగుతున్నాయి. రక్షణ స్వాస్యం పొందబోయే వారికి దేవుడు దేవదూతల్ని ఇచ్చాడు పరిచారాలు చేయడానికి. మన భాగ్యం ఎంత గొప్పదో చూడండి. ఈయన సర్వాధికారి అయిన దేవుడు, దేవుని యొక్క మూర్తిమత్వమై ఉన్నాడు. దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించున్నది. ఆయన మన ప్రభువు. ఈయన దేవదూతల కంటే శ్రేష్ఠుడు. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియుడా, ఒక్కసారి ఆలోచించు. మనకి ఇవ్వబడిన భాగ్యం చాలా గొప్పది, ధన్యత చాలా గొప్పది. విశ్వాసిని భాగ్యం అంత గొప్పదో తెలుసా? నిన్ను పోలిన వాడెవడు? ఆయనే నిన్ను వారసునిగా చేశాడు, యోగ్యునిగా చేశాడు, నీతిమంతునిగా చేశాడు, పరిశుద్ధునిగా చేశాడు. ఆయన రాజ్య వారసునిగా చేశాడు. ఈ లోకంలో ఆయన నామాన్ని కనపరచడానికి ఆయన వెంబడించడం మన ధన్యత. దేవుని ప్రతిబింబం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన ప్రతిబింబాలు మనం. తెలుసా మీకు ఆ సంగతి? ప్రభువు యొక్క ప్రతిబింబాలు నీవు నేను. తండ్రిని ప్రభువు చూపిస్తే ప్రభువుని మనం చూపించాలి. ఆలోచించండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ప్రభువా, నీ మాటల యొక్క లోతు ఎంత గొప్పది, వాటి విలువ ఎంత గొప్పది. అనుసరించి ఆచరించడానికి సహాయం చేయండి. మీ ఆత్మ ద్వారా మమ్మల్ని ప్రేరేపించి నడిపించండి.